గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఏటీఎం న్యూస్. జూబ్లీ హిల్స్ లో ఎన్నికల ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార పర్వం ముగియనుంది. 11వ తేదీన పోలింగ్ జరగనుంది. 14న ఫలితాలు వెల్లడి కానున్నాయి. జూబ్లీ హిల్స్ లో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీ పడుతున్నాయి. ముక్కోణపు పోటీలో ఓటర్ మహాశయుడు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ నుండి నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతో గతంలో ఎంఐఎం తరపున పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. దీనికి తోడు కాంగ్రెస్ అధికారంలోని పార్టీ, అటు బీఆర్ఎస్ తరపున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీలో ఉన్నారు. సెంటిమెంట్ కలిసి వస్తుందని కారు పార్టీ భావిస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ నుంచి లంకాల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఆయన సైలెంట్ ఓటును నమ్ముకున్నారు. ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ లోని ప్రతి గడపకు తిరుగుతున్నట్లుగా చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. చేసిన అభివృద్ధి పనులే కాదు, రాబోయే కాలంలో కూడా ఏం చేస్తామో ఓటర్లకు చెబుతున్నట్లుగా వివరించారు. నవీన్ యాదవ్ స్థానిక వ్యక్తి అని, సమస్యలు తెలిసిన వ్యక్తి అన్నారు శ్రీధర్ బాబు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం చివరి అంకానికి చేరుకుంది. ఇవాళ సాయంత్రం 5 గంటలకు ప్రచార గడువు ముగియనుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న నవీన్ యాదవ్ ఇప్పటి వరకు కూడా విస్తృతంగా పర్యటించారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. అయితే సెంటిమెంట్ ను మాత్రం బీఆర్ఎస్ పార్టీ నమ్ముకున్నట్టుగా తెలుస్తోంది. బీజేపీ మాత్రం సైలెంట్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్ అయితే అన్ని పార్టీల కంటే ముందుగానే ప్రచారాన్ని మొదలు పెట్టింది. కేటీఆర్, హరీష్ రావు నామినేషన్ కంటే ముందే ప్రచారాన్ని మొదలు పెట్టారు. మాగంటి గోపీనాథ్ మరణం తర్వాత సతీమణి మాగంటి సునీతను బరిలోకి దింపింది బీఆర్ఎస్. అయితే కాంగ్రెస్ కూడా చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను తీసుకుని ప్రచారం నిర్వహించింది. అధికార పార్టీ కావడం, అలాగే స్టార్ క్యాంపెయినింగ్ కూడా కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చే అంశమని చెప్పాలి. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. రైట్ హేమ, ఈ రోజే ప్రచారానికి లాస్ట్ డే, సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం ఉంది. సో 3 పార్టీలు కూడా ఎటువంటి వ్యూహంతో ముందుకెళ్తున్నాయి? మొత్తానికి ఈ రోజు సాయంత్రం 5 గంటలకు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం ముగియనుంది. ఇప్పటికే 3 పార్టీలు కూడా మొత్తం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రతి ఇంటికి కూడా వెళ్లారు. తమ అభ్యర్థిని గెలిపించాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. ప్రధానంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు ఉన్నాయి. అటు బోరబండ, ఎర్రగడ్డ, రెహమత్ నగర్ అండ్ సోమాజిగూడ కానివ్వండి, లేదంటే ఇతర మొత్తం 7 డివిజన్లు ఉన్నాయి, వెంగళరావు నగర్. సో మొత్తం కూడా ఈ 7 డివిజన్లకు కూడా ప్రతి ఒక్క ఇంటికి వెళ్ళి తమ అభ్యర్థిని గెలిపించాలి అంటూ కూడా కోరినటువంటి పరిస్థితి. అయితే మొదటిగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అనివార్యమని తెలిసినప్పటి నుంచి కూడా మొదటిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా ప్రచారం ప్రారంభించారు. మొదటిగా అభ్యర్థిని అనౌన్స్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అనంతరం కాంగ్రెస్ పార్టీ అనేక పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ కూడా లాస్ట్కి స్థానికంగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నవీన్ యాదవ్ని అభ్యర్థిగా ప్రకటించారు. అనంతరం బీజేపీ కూడా తమ క్యాండిడేట్ని ప్రకటించింది. ఇక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అయితే మొత్తం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారం జోరు పెంచింది. మొత్తం కూడా అభ్యర్థిని ప్రకటించినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కార్పొరేషన్ చైర్మన్లు, మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలంతా కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇతర ముఖ్య నేతలంతా కూడా ప్రచారంలో పాల్గొన్నది ఒకవైపు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తం 4 రోజుల పాటు అక్టోబర్ 30, 31 అండ్ మొన్న నవంబర్ 4, 5 2 రోజుల పాటు అంటే మొత్తం 4 రోజుల పాటు కూడా ఇదే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 7 డివిజన్లు కవర్ అయ్యే విధంగా రోడ్ షోలు నిర్వహించారు, కార్నర్ మీటింగ్లను నిర్వహించారు.
పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేసినటువంటి పరిస్థితి. తమ అభ్యర్థిని గెలిపించాలని సేమ్ టైం 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధితో పాటు రానున్నటువంటి 3 ఏళ్లలో చేసేటటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా ప్రజలకు చేరవేశారు. సేమ్ టైం గత ప్రభుత్వం 10 ఏళ్లలో చేసినటువంటి విధ్వంసం పైన కూడా పెద్ద ఎత్తున ప్రతిపక్షం మీద దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంకి ముందు ఇక్కడ గ్రాఫ్ కాంగ్రెస్కి ఒకలా ఉండింది, ప్రచారం తర్వాత మారిందనే చెప్పుకోవచ్చు. ఇక లాస్ట్ మూమెంట్లో కూడా పెద్ద ఎత్తున ప్రస్తుతం పోల్ మేనేజ్మెంట్లో కాంగ్రెస్ పార్టీ ముందుందనే చెప్పుకోవచ్చు. మొత్తం కూడా జిల్లాల నుంచి మా ముఖ్య నేతలను కానివ్వండి, లేదంటే జిల్లాల నుంచి కార్యకర్తలను తీసుకొచ్చి ప్రస్తుతం వాళ్ళందరికీ కూడా బూత్లను అలాట్ చేస్తున్నారు. ప్రతి ఒక్క బూత్లో కూడా ఆ బూత్కి సంబంధించి ఎవరైతే ఇన్ఛార్జ్ ఉంటారో పూర్తి బాధ్యతలు కూడా వాళ్ళ మీద పెట్టినటువంటి పరిస్థితి. ఒకవైపు బూత్ మేనేజ్మెంట్ పోల్ మేనేజ్మెంట్ చేయడం ఎంత ముఖ్యమో ప్రతి ఒక్క ఓటర్ కూడా పోలింగ్ బూత్కి రావాలి, ఓటు వేయాలి అంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ ప్రతి ఒక్కరికి కూడా దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. 7 డివిజన్లకు మొత్తం ఇద్దరు మంత్రులు, 4 ఎమ్మెల్యేలు, 4 కార్పొరేషన్ చైర్మన్లు, ఇతర ముఖ్య నేతలను కూడా అలాట్ చేసినారు. వాళ్ళకి పూర్తిగా ఆ డివిజన్ బాధ్యతలు మొత్తం కూడా అప్పచెప్పారు. ఎవరి డివిజన్ ఎక్కువ అంటే ఆయా డివిజన్కి సంబంధించి వాళ్ళే అక్కడ ఎక్కువ మెజారిటీ ఓట్ షేర్ని తీసుకురావాలి. ఓట్లు ఏదైతే ప్రచారం మాత్రమే కాదు, పోలింగ్ కూడా ఎక్కువ అయ్యే విధంగా కూడా చూడాలి అంటూ కూడా ఇప్పటికే దిశానిర్దేశం చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కేవలం 50% పోలింగ్ కూడా దాటలేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు పోలింగ్ శాతం పెంచాలి అంటూ కూడా భావిస్తున్నారు. ఇక అన్ని సామాజిక వర్గాలకు సంబంధించి ఇప్పటికే ముఖ్య నేతలతో మీటింగ్లను ఏర్పాటు చేశారు. అటు మైనారిటీ సామాజిక వర్గం కానివ్వండి, లేదంటే బీసీ సామాజిక వర్గం కానివ్వండి, ప్రతి ఒక్క సామాజిక వర్గం ముఖ్య నేతలతో మీటింగ్స్ ఏర్పాటు చేసి పూర్తిగా ఆ సామాజిక వర్గం మొత్తం కూడా తమకే అండగా నిలవాలి అంటూ కూడా ఇప్పటికే మీటింగ్స్ని ఏర్పాటు చేసి అందులో కోరినటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా నవీన్ యాదవ్ విషయానికి వస్తే స్థానికుడు 2014, 2018లో కూడా ఎన్నికల్లో పోటీ చేశారు. 2014లో అప్పట్లోనే ఎంఐఎం అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ అప్పుడు ఓడిపోయారు. మరొకసారి 2018లో పోటీ చేసినటువంటి సమయంలో ఇండిపెండెంట్గా పోటీ చేశారు. అప్పుడు కేవలం 40,000 ఓట్లు వచ్చాయి. అంటే ఆ 40,000 ఓట్లు కూడా తన ఓన్ ఓట్ బ్యాంకుగా కూడా ఫీల్ అవుతున్నారు. ఇక 2023లో కూడా పోటీ చేయాలని భావించినప్పటికీ అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు తన ఏదైతే నామినేషన్ ఉంటుందో అది వెనక్కి తీసుకున్నారు. ఇక ప్రస్తుతం ఉప ఎన్నికలు వచ్చాయి. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా స్థానికుడైనటువంటి నవీన్ యాదవ్కి అవకాశం వచ్చింది. ఆల్రెడీ తనకి పర్సనల్గా ఉన్నటువంటి ఓట్ బ్యాంక్తో పాటు ప్రస్తుతం ఇక్కడ ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్టివ్గా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఎంఐఎం ఓట్ షేర్ ఇక్కడ ఎక్కువగా ఉంది. మొత్తం 4 లక్షల ఓట్లు ఉంటే అందులో 1,00,000కు పైగా ఎంఐఎంకి సంబంధించిన ఓట్ బ్యాంక్ ఉంది. అది కూడా కలిసి వస్తుంది నవీన్ యాదవ్ అని భావిస్తున్నారు. మరొక వైపు ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. గత 2 ఏళ్లు కూడా అనేక పథకాలను తీసుకురావడం, సన్నబియ్యం లాంటి కార్యక్రమాలే కానివ్వండి, లేదంటే ఎవరైతే యువతకు ఉద్యోగాలు కానివ్వండి, లేదంటే గ్రూప్ 1 లాంటి పోస్టులు కానివ్వండి, గ్రూప్ 2. ఎందుకంటే లైవ్ హోల్డ్ చేద్దాము. ఇంకా నియోజకవర్గంలో అంటే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అప్డేట్స్ అందించడానికి ప్రతినిధులు విజయ్ అలాగే వెంకట్ కూడా అవైలబుల్గా ఉన్నారు. రైట్ విజయ్, మీరు చెప్పండి. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఈరోజు సాయంత్రం వరకే టైం ఉంది, 5 గంటల వరకే. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఈరోజు సాయంత్రం 5 గంటల వరకే ఈరోజు ప్రచారం అయితే ముగిసేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ప్రధాన పార్టీలైనటువంటి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉంటున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఓటర్ స్లిప్లకు సంబంధించినటువంటి సమీక్షలు చేస్తూ ఉన్నారు. అలాగే ఓటర్లను ఎలా ప్రసన్నం చేసుకోవాలి, ముఖ్యంగా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ తమ నవీన్ యాదవ్ అభ్యర్థి ఎవరైతే నవీన్ యాదవ్ ఉన్నాడో నవీన్ యాదవ్ సుమారుగా 30,000 మెజారిటీతోని గెలుస్తాడంటూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మాట్లాడారు. అనేక రోడ్ షోలలో కావచ్చు, ప్రచార కార్యక్రమంలో కావచ్చు. మరొక పక్క మాగంటి సునీతను సుమారుగా 50,000 మెజారిటీతోని గెలిపించుకుంటామంటూ కూడా ఇటు హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. అయితే హోరాహోరీగా కనిపిస్తున్నటువంటి ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఏదైతే ఉందో నేటితో ప్రచార గడువు అయితే ముగియనుంది. 11వ తారీఖు ఎలక్షన్స్, అలాగే 14వ తారీఖు రిజల్ట్స్ కూడా ఉండనున్నాయి. కాబట్టి కేటీఆర్ మాత్రం నిన్న మాట్లాడినటువంటి రోడ్ షోలో
ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని ఆపాలంటే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవాలి, కాంగ్రెస్ ఓడిపోతేనే కాంగ్రెస్ ప్రకటించినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేస్తోంది కాబట్టి చెంపపెట్టలాంటి సమాధానం చెప్పాలంటే కాంగ్రెస్కి ఓటు వేయకుండా బీఆర్ఎస్కే ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను గెలిపించాలంటూ కూడా కేటీఆర్ అయితే మాట్లాడుతున్నారు. మరొక పక్క హరీష్ రావు కూడా కార్నర్ మీటింగ్లను ఏర్పాటు చేసుకుంటూ గతంలో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నాడు. ముఖ్యంగా గత 10 ఏళ్ల పాలనలో బీఆర్ఎస్ తీసుకొచ్చినటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో దళిత బంధు కావచ్చు, బీసీ బంధు కావచ్చు, అలాగే పేదలకి డబల్ బెడ్రూమ్ ఇల్లులు కావచ్చు, సో ఇలాంటి పథకాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రజల్లోకి లోతుగా తీసుకెళ్లేటువంటి కార్నర్ మీటింగ్లు అయితే ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. ముఖ్యంగా జూబ్లీ హిల్స్లోని విస్తృత స్థాయి ప్రచారాలు అయితే చేస్తూ ఉన్నారు. నేటితో ఈ ప్రచార గడువు ముగియనుంది కాబట్టి ఈ 5 గంటల లోపు ప్రతి కార్యకర్తను ప్రతి ఓటర్ను కూడా కలిసే విధంగా అయితే కార్యాచరణ మొదలు పెట్టారనే చెప్పాలి. ఈ 2 రోజుల్లో రానున్నటువంటి 2 రోజుల్లో ఓటర్లకు సంబంధించి ప్రచారం అయితే చేయవద్దు కాబట్టి సో మరి వాళ్ళని కాంగ్రెస్కి ఎక్కువగా సపోర్ట్ ఉంది అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ జరుపుతున్నటువంటి సర్వేలో కూడా సుమారుగా 44% వరకు కాంగ్రెస్ పార్టీకే అధికంగా జూబ్లీ హిల్స్ ప్రజలు మొగ్గు చూపుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ముఖ్యంగా వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్ వైపు ఎలా తిప్పుకోవాలి అన్నటువంటి దానిపైన కూడా సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఈ రోజుతో ముగియనటువంటి ఈ ప్రచార గడువుని ఉన్నటువంటి తక్కువ సమయాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, కార్నర్ మీటింగులు కావచ్చు, రోడ్ షోలు కావచ్చు, బైక్ ర్యాలీలు కావచ్చు, వీటన్నిటిని ఏర్పాటు చేసుకొని ప్రజల్లోకి మరింత లోతుగా వెళ్లేందుకైతే కార్యాచరణ చేస్తూ ఉన్నారు. రాధిక. రైట్, థ్యాంక్ యూ విజయ్. ఈ రోజు చివరి రోజు కావడంతో జూబ్లీ హిల్స్ సెగ్మెంట్ మొత్తాన్ని చుట్టేయాలని బీజేపీ అయితే ప్లాన్ చేస్తుంది. ఉప ఎన్నిక ప్రచారం చివరి రోజు కావడంతో 7 డివిజన్లలో మహాపాదయాత్రను కూడా ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. దీనిపై మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ని అడిగి తెలుసుకుందాం. రైట్ వెంకట్, అన్ని పార్టీలతో కంపేర్ చేస్తే బీజేపీ కాస్త లేట్గానే ప్రచారాన్ని మొదలుపెట్టిందని చెప్పొచ్చు. కొంత కోఆర్డినేషన్ కూడా మిస్ అయినట్టుగా క్లియర్గా బీజేపీ పార్టీలో మిస్ అయినట్టుగా మనకి క్లియర్గా అయితే అర్థమవుతుంది. మరి ఈ రోజు మహాపాదయాత్రని చేపడుతుంది. చివరి రోజు మరి ఏ విధంగా ప్లాన్ చేస్తోంది? ఖచ్చితంగా బీజేపీ గ్రౌండ్ లెవెల్లో పనిచేస్తూ ఉంది. ఎక్కడ కూడా గత బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలన కావచ్చు, 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనతో పాటు జూబ్లీ హిల్స్లో ఏం జరిగింది, గత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలనలో కావచ్చు, ఈ 2 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో కావచ్చు, జూబ్లీ హిల్స్లో ఏం జరిగింది, అభివృద్ధి ఏ విధంగా ఉంది, ఎక్కడ చూసినా కూడా మురికి కూపంగా తయారైంది, డ్రైనేజీ నదుల్లో తలపిస్తూ ఉంది. ఈ ఉన్న 7 డివిజన్లో కూడా చాలా మటుకు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ప్రధాన సమస్యల మీదే ఫోకస్ చేసి విజయ సంకల్ప యాత్రలతోటి పాదయాత్ర చేపట్టింది. ఇంటింటికి తిరుగుతోంది. దాదాపు మొత్తం కూడా 7 డివిజన్లలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ, అట్లనే కీలక నేతల్ని కూడా ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇక వివిధ పార్లమెంటు నియోజకవర్గాల నుంచి కూడా పెద్ద ఎత్తున ముఖ్య కార్యకర్తలను తీసుకొచ్చింది. మొత్తం జూబ్లీ హిల్స్లో మొత్తం పాగా వేసినటువంటి సిచ్యువేషన్ అయితే చాలా స్పష్టంగా కనిపించింది. ఇక ఈ 3 రోజులు, గత 3 రోజుల నుంచి కొంత ఇంటింటి ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టి కేవలం ఏదైతే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ల మీద దృష్టి పెట్టింది. ఎందుకంటే ఈ పబ్లిక్ మీటింగ్లు కాబట్టి, రోడ్ షోలు కాబట్టి జన సమీకరణ ఉంటుంది. జన సమీకరణ మీద ఫోకస్ చేయాలి కాబట్టి గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూనే ఈ పబ్లిక్ మీటింగ్ల మీద ఫోకస్ పెట్టింది. భారీ రోడ్ షోలు నిర్వహిస్తుంది. కీలకంగా బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇట్లా ఈటల రాజేందర్, ఇట్లా ఎంపీలందరూ కూడా, రఘునందన్ రావు, ఇట్లా ఎంపీలందరూ కూడా కీలకంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇవాళ చివరి రోజు ఇక 5 గంటల వరకు మొత్తం ప్రచారానికి తెరపడుతుంది కాబట్టి మరొకసారి 7 డివిజన్లో సంకల్పయాత్ర పేరుతోటి మొత్తం కూడా ఇంటింటికి తిరిగే ప్రయత్నం అయితే చేస్తూ ఉంది. మొత్తం 7 డివిజన్లలో మొత్తం కూడా ప్రతి ఇంటికి మహాసంకల్ప యాత్ర పేరు మీద మోడీ అభివృద్ధి సంక్షేమ పథకాలు ఇంటింటికి చెప్పే విధంగా ప్లాన్ చేసింది. 9 గంటల నుంచి మొత్తం కూడా ఈ సంకల్ప యాత్రలు 7 డివిజన్లో ప్రారంభమవుతాయి. కృష్ణానగర్లో బండి సంజయ్ పాదయాత్ర చేపడుతున్నారు. బోరబండలో కిషన్ రెడ్డి పాదయాత్ర చేపడుతున్నారు. ఇట్లా మొత్తం 7 డివిజన్లలో ఎవరెవరికి బాధ్యతలు అప్పచెప్పారో ఆ బాధ్యతలను ఇవాళ మొత్తం కూడా చుట్టేయాలనేది అయితే ప్లాన్ చేస్తూ ఉంది. జూబ్లీ హిల్స్లో ప్రతి ఇంటికి ఇవాళ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రచార గడువు ఉంది కాబట్టి ఆలోపు మొత్తం కూడా మరొకసారి ఇంటింటికి తిరిగి చెప్పాలనేది ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే పూర్తి స్థాయిలో తిరిగిన తర్వాత ఇటు వైఫల్యాలు, బీఆర్ఎస్ వైఫల్యాలు, కాంగ్రెస్ పార్టీ
ఇచ్చినటువంటి 6 గ్యారంటీల వైఫల్యాలు మొత్తం కూడా మరొకసారి జూబ్లీహిల్స్ ప్రజలకు తెలియజెప్పేందుకు మహాసంకల్ప యాత్ర పేరు మీద ఇవాళ 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పాదయాత్రలు నిర్వహిస్తోంది బీజేపీ అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ వెంకట్.